ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్ట్రో యోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ 16 నుండి 28వ తేదీ వరకు జరుగు గోచారం. ఈ గోచారంలో ప్రతి రాశిలోనూ కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి. అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు, విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు, మంచిగా కావచ్చు, తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 అనేది 9 అంకె వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు, అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం, ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి, శుక్రుడు, రాహువు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు. గురువు వచ్చేసి శుక్ర సంచారం, కుజ భగవానుడు వచ్చేసి 24వ తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు. తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనంలోకి ఈ 27వ తేదీ పయనించనున్నారు. అలాగే బుధుడు శని, బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగాను బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు. శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. కుజుడు మిథునం, కేతు వచ్చేసి ఈ కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఉత్తరా నక్షత్రం 1 పాదము, హస్తా నక్షత్రం 4 పాదాలు, నెక్స్ట్ వచ్చేసి చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు ఈ కన్యా రాశి, కన్యా లగ్నం కిందికి వస్తుంది. కన్యా రాశి, కన్యా లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకంటూ ఏంటి, మీకు చతుర్థ, అలాగే సప్తమాధిపతి, జీవిత భాగస్వామి, మాతృమూర్తి, అలాగే సొసైటీ, తల్లి, మాతృస్థానం, హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ జాబ్స్, ఈ రెండింటికి సంబంధించిన వాడు బృహస్పతి. ఈయన వచ్చి భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉన్నాడే కానీ వెనక శని విషయం మర్చిపోయాం మనం, రాహు విషయము మర్చిపోయాం. శని మేషాన్ని చూస్తున్నాడు, అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. రాహువు శని ఒకే నక్షత్రంలో, పూర్వాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నారు. నక్షత్ర పరివర్తన, నక్షత్ర యుతి, దీని మూలంగా చాలా వరకు ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్లు జరగడం, కోర్టు వ్యవహారాలు, ఇలాంటివన్నీ ఫేస్ చేశారు. ఇప్పుడు ఈ ప్రభావం తగ్గుతుంది మార్చి నుండి. తర్వాత ఈ ప్రజెంట్ ఎకనమిక్ ఇయర్ క్లోజ్ కాబట్టి కొంత ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా మీరు ఫేస్ చేసే అవకాశం ఉంది. అందులో నుంచి మీరు బయటపడడానికి దేవి ఖడ్గమాలని చదవండి, లేదా వనదుర్గ హోమం చేయించడం కానీ, వనదుర్గ జపం చేయించుకోవడం కానీ, పారాయణ చేయించడం కానీ చేస్తుంటే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు సప్తమంలో రాహు ఉన్నాడు. వివాహాది కార్యక్రమాలు వెనక్కబడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ద్వితీయాధిపతి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు మీకు. సప్తమ కేంద్రంలో ఉన్నప్పటికీ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి మీ రాశి వారికి మిత్రుడే కాబట్టి చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు వివాహాది కార్యక్రమాలతో పాటు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏదైనా గోల్డ్ కావచ్చు, అలాగే ఏదైనా స్థలాలు కావచ్చు, ఇలాంటివి కూడా కొన్ని అవకాశాలు స్పష్టంగా వచ్చేస్తాయి. ఎన్ని రోజులు అనారోగ్య సమస్యలు అంటే మీరు 6లో శని వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, అదరగొట్టింది బాబు కన్యా రాశి వారికి ఏమనుకున్నారు, ఏమీ కాలేదు, ఇదే అయింది, అనారోగ్యం అయింది. ఎందుకంటే అష్టమాన్ని చూస్తున్నాడు శని. డబ్బు టైటు, చతుర్థం, 5th హైయర్ ఎడ్యుకేషన్, హయ్యర్ జాబు, హయ్యర్ పొజిషన్ ఇన్ ద బిజినెస్, ఇవన్నీ కూడా కంప్రెస్ చేసేసారు. తద్మూలకంగా డిప్రెషన్, మరలా ఇప్పుడు పుంజుకుంటుంది బిజినెస్ అని, ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందని అదొక డిప్రెషన్. ఆ డిప్రెషన్ తోటి భార్యకి దూరం అవుతారు.
జీవిత భాగస్వామి భార్య అయినా భర్తకైనా. ఈ విధంగా కన్యారాశి వారి జాతకం ఉంది కాబట్టి ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకుని యోగ ముద్ర, అలాగే మేళకర్త రాగాలు, కర్ణాటక సంగీతంలో మీకు వృషభము, అలాగే గాంధారము, పంచమము ఉంటాయి రాగాలు, షట్చక్రాలకి సంబంధించినవి. అందులో ఏ గ్రహం ఉంది, ఏ షట్చక్రంలో ఏ గ్రహం ఉంది, దానికి సంబంధించిన మ్యూజిక్ ఏంటి అనేది క్లియర్ కట్లా మీకు జాతకం చేయించుకున్నాక చూసి పంపించడం జరుగుతుంది. ఇది మనం ఎలా చూడాలి, ఎలా వినాలి అనేది సగం మంది తెలియక నా వీడియోస్ చూసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీరంత ఇబ్బంది పడకండి. మీకు కామన్గా ఇచ్చే రాగం కంటే నేను పర్సనల్ జాతకాన్ని బట్టి ఇచ్చే రాగమే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక్కొక్క రాగం ఉంటుంది. అలాగే ప్రాణాయామం చేయిస్తాను ఆ రాగం వింటూ. యోగా థెరపీ, మ్యూజిక్ అండ్ యోగా థెరపీ, అలాగే థెరపీ శిక్షణ ఉంటుంది యోగాలో, అస్ట్రాలజీ బేస్ చేసుకొని. ఇన్ని సమూహాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని సబ్జెక్టులు ఒకే చోట దొరికేది ఎక్కడ దొరుకుతుంది, తులసి మేడం ఎలిజిబులా కాదా అనే కంటే ఒకసారి నా క్లాస్లో జాయిన్ అయ్యి చూడండి. నేను ఇప్పటి నుంచి లెసన్స్ కూడా చెప్పాలని స్టార్ట్ చేస్తున్నాను. స్వస్తి.